రైట్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. మళ్ళీ జనంలోకి వెళ్లే ఆలోచనలో ఉన్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. దాంతో అనర్హత వేటుపై అధికార కూటమి ప్లాన్ చేస్తోంది. ఈలోగా రాజీనామా చేసి జనంలోకి వెళ్తే ఉభయతారకంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. సమావేశాల్లో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కల్పిస్తే అసెంబ్లీకి వస్తామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. అయితే ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేంత స్థాయిలో ఎమ్మెల్యేలు లేరని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో వైఎస్ జగన్ అసెంబ్లీలోకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని ఆదేశించారు. దాంతో వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అంతేకాదు వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తారని అంటున్నారు. కానీ ఆలోపే వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ చీఫ్ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో, సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. రైట్ విజయ్, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షున అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే ఈ రోజు తాడేపల్లిలో జరిగింది. ఆ జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఈ సమావేశంలో అయితే కనుక రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పిసిసి మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, కోఆర్డినేషన్ రాష్ట్ర కార్యదర్శులు పార్లమెంట్లను ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో అయితే కనుక ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లయితే తెలుస్తుంది, సమాచారం అందుతుంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే నినాదంతో ఇప్పటికే హైకోర్టుకి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే కనుక అప్పీల్ చేయడం జరిగింది. ఆ హైకోర్టు కూడా 18 మంది ఉంటే గాని ఈ ప్రతిపక్ష హోదా రాదనే విషయం మినిమం ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటూ మొట్టికాయలు వేసిన సందర్భం కూడా ఉంది. అయితే మళ్ళీ కూడా నేను ప్రతిపక్ష హోదా కావాలి, లేకుంటే రాజకీయాల్లోకి నేను వెళ్ళను, నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, ఆ రాజకీయానికి అయితే కనుక రాజీనామా చేస్తాను, నాతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేస్తానని చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ కీలక సమావేశంలో అయితే కనుక అంశాలు ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. విజయ్, ఎస్, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, అటు 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఆయన వెళ్ళొద్దని ఆదేశించినట్లుగా పార్టీలు అంతర్గతంగా సమాచారం అంతోంది. అయితే ఎమ్మెల్యేల తీరు ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు సత్యనారాయణ? అంటే వారి పదవికి ఎక్కడైనా వేటు పడుతుందేమని ఎమ్మెల్యేలు ఏమైనా భయపడుతున్నారా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేలు అయితే కనుక ఇప్పటికే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి విజయ్. ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలిచే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం అయితే కనుక చాలా ప్రజలను అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేసిందని చెప్పుకోవాలి. ఆ ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మనం రాజీనామా చేసి వెళ్లి మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా లేదనే పరిస్థితి అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనుక నెలకొందని చెప్పుకోవాలి. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు జగన్ ఎటైతే అటే అనే నినాదం అయితే వినిపిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ మళ్ళీ గెలిచే పరిస్థితులు చాలా తక్కువ అనే ఇబ్బందులతోటి ఎదురవుతున్నారు. కానీ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తే
ఎటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల నుంచి కానీ ఎటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయనే ఆలోచన కూడా ఒక పక్క నడుస్తుంది. అలాగే కనుక నీరాజనాలు పలుకుతారని అయితే కనుక జగన్ అభిమానులు కొంతమంది అయితే కనుక జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తే నీరాజనాలు పలుకుతారని అయితే కనుక కొంతమంది చెప్పడం జరుగుతుంది విజయ్. ఎస్, అంటే సత్యనారాయణ ఇప్పుడు స్పీకర్ వేటు వేసే వరకు మరి అలాగే ఉంటారా, లేకపోతే ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది ఇన్ కేసు వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఉంటే, మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే వేచి చూస్తారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేసే అవకాశం ఉందా? అయితే ఎక్కువ శాతం ఏంటంటే ఎవరైతే ఈ అసెంబ్లీకి వెళ్ళట్లేదో జగన్ తో పాటు వారందరి పైన అనర్హత వేటు పడుతుంది. ఆ అసెంబ్లీకి రాకపోతే కనుక అనర్హత వేటు వేయాల్సి వస్తుందని చెప్పేసి సంకేతాలు అయితే ఇప్పటికే అందాయి. అయితే వారు అనర్హత వేటు వేస్తే జగన్ కి ప్రజల్లో సింపతి ఉండదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే కనుక తమ ఎమ్మెల్యేలతో పాటు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే కనుక సింపతి వర్కౌట్ అవుతుందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో, అలాగే మధ్యలో కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వైఎస్ షర్మిల తమ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ప్రజాక్షేత్రంలో తిరిగారు. ఆ సింపతి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.